హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. ఏంటంటే మనం చాలా రోజులు బట్టి యూట్యూబ్లో చాలా విషయాలు నేర్చుకున్నాము. అలాగైతే ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే బిరుదులు గురించి, ఎవరెవరికి ఏమేమి బిరుదులు వచ్చినాయి అనే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అలాగైతే ఈ బిరుదుల గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక్కదానిగా అడక్కోకుండా ఈ క్రింది వాణిని జతపరచండి అని అడగడం ఈ మధ్యన చూస్తున్నాము. అలాగైతే మనం ఈరోజు కొంతమంది వ్యక్తులు వారి వచ్చినటువంటి బిరుదుల గురించి మాట్లాడుకుందాము. ఓకే, మీరేంటంటే ఈ ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, తర్వాత చూస్తే గురుదేవ్ విశ్వకవి ఏం బిరుదు అనే బిరుదు ఎవరికి వచ్చిందంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఈ బిరుదు అనేది రావడం జరిగింది. అన్న అనేటటువంటి బిరుదు సిఎఫ్ అన్నాదురైకి రావడం జరిగింది. తర్వాత భారతదేశ పునర్జీవపిత అని ఎవరికంటే రాజా రామ్మోహన్ రాయ్కి ఈ బిరుదు రావడం జరిగింది. తర్వాత మహామాన్యం అనేది ఎవరికి వచ్చిందంటే మదన్ మోహన్ మాలవీయకి రావడం జరిగింది. తర్వాత లోకమాన్యం అనే బిరుదు బాలగంగాధర తిలక్ గారికి రావడం జరిగిందనమాట. ఏంటంటే చదివేటప్పుడు మనం లోకమాన్యం బాలగంగాధర తిలక్ అని చదవాలన్నమాట. ఏంటంటే మనకి చదవడం అనేది అలవాటు అయిపోవాలి. ఓకే, తర్వాత చూస్తే లోక్ నాయక్ అనేటటువంటి బిరుదు జయప్రకాష్ నారాయణకి రావడం జరిగింది. తర్వాత ఇండియన్ మాకియావెల్లి అనేటటువంటి బిరుదు కౌటిల్యుడికి రావడం జరిగింది. తర్వాత దేశబంధు చిత్తరంజన్ దాస్ మొన్న రీసెంట్గా ఎగ్జామ్స్లో ఇది అడగడం జరిగింది, దేశబంధు చిత్తరంజన్ దాస్. తర్వాత జాతిపిత బాపు మహాత్మా గాంధీ అని ఎవరికి ఇచ్చారంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఓకే, జాతిపిత బాపు మహాత్మా అనే బిరుదులో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి రావడం జరిగింది. సర్దార్ తర్వాత చూస్తే సర్దార్, ఇండియన్ బిస్మార్క్, ఉక్కు మనిషి, బార్డోలి వీరుడు అని ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్కి రావడం జరిగిందనమాట. సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఈ బిరుదులు రావడం జరిగింది. తర్వాత ఆసియా జ్యోతి అని ఏంటంటే గౌతమ బుద్ధునికి వచ్చినటువంటి బిరుదు అనమాట, ఆసియా జ్యోతి. తర్వాత రాజాజీ అనేటటువంటి బిరుదు చక్రవర్తుల రాజగోపాలాచారికి ఈ బిరుదు అనేది రావడం జరిగింది. తర్వాత గురూజీ అనేటటువంటి బిరుదు ఎంఎస్ గోల్వాంకర్కి రావడం జరిగింది. తర్వాత చాచా పండిట్జీ అనేటటువంటి బిరుదు జవహర్లాల్ నెహ్రూకి రావడం జరిగిందనమాట, చాచా పండిట్జీ. తర్వాత నేతాజీకి వచ్చినటువంటి నేతాజీ అనేటటువంటి బిరుదు ఎవరికి వచ్చింది, సుభాష్ చంద్రబోస్కి రావడం జరిగింది. పెరియార్ అనేటటువంటి బిరుదు ఈవి రామస్వామి నాయకర్కి రావడం జరిగిందనమాట. ఓకే, తర్వాత బాబూజీ అనేటటువంటి బిరుదు జగజ్జీవన్ రామ్కి రావడం జరిగింది. పంజాబ్ కేసరి అని లాలా లజపతి రాయ్ గారికి ఈ బిరుదు రావడం జరిగిందనమాట. ఓకే, ఈ బిరుదులు మీరు ఎంత మట్టికి కూడా ప్రతిదీ కూడా చాలా ఇంట్రెస్ట్గా గుర్తుంచుకోండి. మీకు ఒక్కటే అడగడం కాదు, దీంట్లోంచి ఏదో ఒకటి అడుగుతారని కాదు, దీంట్లో మనకి ఈ క్రింది వాటిని జతపరచండి అని అడగడంలో కూడా ఈ బిరుదులు అనేవి రావడం జరుగుతుంది. అందుకనే మేము మీకు ఈ యూట్యూబ్ అనేది చేయడం జరిగింది. మీరు ఇంట్రెస్ట్గా చదువుతారని నేను ఆశిస్తున్నాను. మీరు ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫ్రీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.